హలో, ఐఎమ్ డాక్టర్ దీప్తి ఆత్మకూరి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ డార్క్ సర్కిల్స్ గురించి. సో మనం జనరల్గా డార్క్ సర్కిల్స్కి కారణాలు ఏంటిదో చూద్దాం. సో ఒకటి స్లీప్లెస్నెస్ నైట్స్ ఏంటి? నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి కానీ, ఆర్ లైక్ అప్పుడే డెలివరీ అయిన ఆడవాళ్ళు కానీ, ఆర్ కొంతమంది ఏంటంటే ప్రిపరేషన్కి చదువుకోవడానికి అట్లా ఆల్మోస్ట్ లైక్ లేట్ నైట్ ప్రిపేర్ అయ్యి లేట్గా ఇట్లా పడుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది జనరల్గా ఇప్పుడు ఏంటిది అంటే ఎవరు 10:30, 11కి పడుకోవట్లేదు. ఎవ్రీ వన్ హ్యాస్ 2 o'clock, 3 o'clock మేబీ వర్క్ బేసిస్ కానీ, ఆర్ జనరల్గా లైక్ రీల్స్ ఆర్ సంథింగ్ సోషల్ మీడియా చూడడం వల్ల. సో ఇవన్నీ మనకి స్లీప్లెస్ నైట్స్ కిందకే వస్తాయి అనమాట. ఇలా స్లీప్లెస్ నైట్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే దెర్ ఇస్ అ స్ట్రెస్ అరౌండ్ ద ఐస్ విచ్ విల్ హ్యాపెన్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. ఇది ఒక్కరోజు 2 రోజులు చేస్తే మీకు ఆ 2-3 days అట్లా అనిపిస్తుంది. బట్ ఫ్రీక్వెంట్గా అవుతూ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా చేంజెస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇంకొకటి డెఫిషియన్సీస్, ఐరన్ డెఫిషియన్సీ ఆర్ B12 డెఫిషియన్సీ. సో ఇవి మనం అనుకున్న దానికన్నా చాలా కామన్గా ఉంటాయి యాక్చువల్లీ. సో చాలా మందికి హెయిర్ ఫాల్తో కానీ ఆర్ డార్క్ సర్కిల్స్తో కానీ ఇట్లా వచ్చినప్పుడు మనం టెస్ట్ ఇచ్చినప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు ఆర్ B12 డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ చాలా కామన్. సో B12 డెఫిషియన్సీలో కూడా చాలా మందికి డార్క్ సర్కిల్స్ అనిపిస్తాయి. సో అందుకే మనం ఈ డెఫిషియన్సీస్ కూడా చెక్ చేస్తూ ఉంటాము ఆన్ అ రెగ్యులర్ బేసిస్. మీ ఫుడ్ ఎంత బాగున్నా సరే, మీరు డయట్ ప్రాపర్గా తీసుకుంటున్నా సరే, అబ్జార్ప్షన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఫుడ్ చాలా ప్రాసెస్డ్ ఫుడ్ ఉండొచ్చు, ఆర్ మీకు కెమికల్స్ ఎక్కువ ఉండొచ్చు, బీ వాట్ ఎవర్ రీజన్. బట్ అది అబ్జార్బ్ అవ్వకపోవడం వల్ల కూడా చాలా మందికి డెఫిషియన్సీస్ వల్ల డార్క్ సర్కిల్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇంకొకటి వాస్క్యులర్ కాజెస్, అంటే కొంచెం ఇక్కడ స్కిన్ పల్చగా ఉన్న వాళ్ళకి కొంచెం ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్ట్రెచ్ చేసి చూస్తే మనకి అది చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ మనం వాస్క్యులర్ కాజెస్ అని చెప్తాం. సో అవి మనకి జెనెటిక్ పరంగా వచ్చేవి, కానీ అది ఏదో చేయడం వల్ల రావడం కాదు. కొన్నిసార్లు క్రానిక్ ల్యాప్టాప్ ఎక్స్పోజర్ వల్ల కూడా స్కిన్ థిక్నెస్ చేంజ్ అవుతుంది. కొన్నిసార్లు మనకి ఏజింగ్ వల్ల కూడా స్కిన్ థిక్నెస్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకొకటి పిగ్మెంట్ డర్మటైటిస్, అంటే ఇప్పుడు అందరూ మేకప్ వాడుతున్నారు. ఆ మేకప్ అండ్ వాటన్నిటిలో యూజ్ చేసే వాటి వల్ల ఒక రకమైన పిగ్మెంటేషన్ వస్తుంది. అది గ్రాడ్యువల్గా ఏంటంటే పైలప్ అయ్యి మీకు డార్క్గా ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ లైక్ డార్కర్ ఐ షాడోస్ ఆర్ లైక్ డార్కర్ ఐ మేకప్ వల్ల కూడా కొంతమందికి ఆ పిగ్మెంట్ డర్మటైటిస్ అంటే క్రానిక్గా లైక్ కొన్ని ఏళ్ళు వేయడం వల్ల అది కొంచెం లైక్ మనకి డార్క్గా కనిపిస్తుంది. పిగ్మెంట్ డిమార్కేషన్ లైన్స్ ఇండియన్స్కి కామన్గానే వస్తాయి. సో దట్ ఈస్ నాట్ సంథింగ్ వెరీ ఆడ్. సో ఇది సన్ స్క్రీన్ వాడకపోవడం వల్ల, నైట్ క్రీమ్ వాడకపోవడం వల్ల ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇట్లా డార్క్ సర్కిల్స్ ఆర్ లైక్ ఇవన్నీ ఉన్నప్పుడు లైక్ మనకు తెలుస్తుంది ఓకే మీరు రొటీన్ వాడుతున్నారా లేదా అని చెప్పని. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్ మెలనిన్ కాన్సన్ట్రేషన్. ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే ఎక్కువ డార్క్ కనిపిస్తుంది, తక్కువ అంటే మీకు బ్రౌనిష్ షేడ్లో, లైట్ బ్రౌన్ షేడ్లో కనిపిస్తుంది. సో జెంటిల్ అప్లికేషన్ ఆఫ్ క్రీమ్స్ ఆల్సో మీరు ఇంట్లో స్టార్ట్ చేస్తే, బికాస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవ్రీ డే వీ హ్యావ్ సమ్ ఆర్ ద అదర్ డ్యామేజ్ టు ద ఐస్, బికాస్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ పార్ట్ కాబట్టి. సో వెన్ యూర్ యూజింగ్ దిస్ కొంచెం అట్లీస్ట్ లైక్ మీకు చేంజెస్ కనిపిస్తాయి అండ్ వర్సన్ అవ్వవు ఫాస్ట్గా. హాలోనెస్, టోటల్గానే హాలోనెస్ ఉంది, దెన్ ఇట్ ఈస్ ఫిల్లర్స్. సో ఇది కూడా మనం వేరే వీడియోస్లో డిస్కస్ చేసి ఉన్నాం. ఫిల్లర్స్ అంటే హైలూరోనిక్ యాసిడ్ జెల్, ఇట్స్ అన్ ఇంజెక్షన్. సో యూజువల్గా మనం ఇక్కడ నుంచి కానీ ప్రిక్ తీసుకొని ఇక్కడ ఫిల్లర్స్ చేస్తాం. కొంతమందికి ఏంటంటే కలర్ చేంజ్ ఉంటుంది ప్లస్ హాలో కూడా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మనం ఫిల్లర్స్ విత్ సమ్ అదర్ ప్రొసీజర్ ఆల్సో, అంటే కెమికల్ పీల్స్ కానీ లేజర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. బికాస్ వాళ్ళకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకొకటి రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండాలి. మీ ప్రాబ్లం డార్క్ సర్కిల్స్ అయితే సన్ స్క్రీన్ ఫుల్ ఫేస్ పెట్టండి, సాయంత్రం పూట మాయిశ్చరైజర్ ఫుల్ ఫేస్ పెట్టి అరౌండ్ ద ఐస్ కూడా పెట్టి ఒక ఐ క్రీమ్ స్టార్ట్ చేయండి. అండ్ ఫేస్కి ఒక రెగ్యులర్ క్రీమ్ యూజువల్గా అందరూ వాడుతూ ఉంటారు. స్పెసిఫిక్గా ఐస్కి ఒక సీరం అనేది పెడితే ఏంటంటే మీకు ఆన్ అ రెగ్యులర్ బేసిస్ మీకు వచ్చిన రిజల్ట్ విత్ ద ప్రొసీజర్స్ ఆర్ వితౌట్ ప్రొసీజర్ ఏదైనా కానివ్వండి అది కొంచెం లాంగ్ టర్మ్లో కూడా ఉండిపోతుంది అనమాట. అండ్ ఆల్సో లైక్ ఒకవేళ మీరు చాలా స్క్రీన్ టైం ఉంది అంటే మీరు స్క్రీన్ ప్రొటెక్టెంట్ గ్లాసెస్ లాంటిది కూడా వాడచ్చు, విచ్ విల్ హెల్ప్ ఇన్ రిఫ్లెక్టింగ్, సో దట్ కొంచెం మీకు బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇంకొకటి మనం డిస్కస్ చేసుకుంది ఎకాంథోసిస్, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు. వీళ్ళకి ఇప్పుడు జనరల్గా డయాబెటిక్ వాళ్ళకి ఇచ్చే ప్రిస్క్రిప్షనే వీళ్ళకి కూడా ఇస్తాము ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ లాస్ అండ్ డయట్ మేనేజ్మెంట్. ఈ 2 చేయకుండా ఎకాంథోసిస్ అనేది తగ్గదు. బట్ రిమెంబర్
ఇది సింగిల్ సెషన్ థింగ్ ఉండదు. ఏకాంతోసిస్ అనేది మనకి మల్టిపుల్ సెషన్స్ చేయాల్సి వస్తుంది, ఒక సెషన్లో కనిపించే చేంజ్ కాదు. ఇంకొకటి ఏటోపీ అంటాము. ఏటోపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచే, కొంతమంది చిన్న పిల్లలకే మనము చాలా డార్క్నెస్ అట్లా చూస్తూ ఉంటాం. ఇది ఫ్రీక్వెంట్గా నలపడం వల్ల కానీ, ఆర్ ఏటోపీ అంటే లైక్ అది ఒక స్కిన్ కండిషన్ అనమాట. డ్రై స్కిన్ అండ్ ఎక్సెసివ్ సెన్సిటివ్ స్కిన్ వల్ల వాళ్ళకి ఆ పిగ్మెంటేషన్ వస్తుంది. వీళ్ళకి యూజువల్గా ఓన్లీ మాయిశ్చరైజర్ వరకు పెట్టి సన్ స్క్రీన్ లాంటిది పెడితే ఇనిషియల్గా బాగుంటుంది. వన్ స్కిన్ స్ట్రెంగ్త్ వచ్చాక మనం నైట్ క్రీమ్స్ లాంటివి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం దాంతోనే డిఫరెన్స్ అనిపిస్తుంది. ఇంకొకటి ప్రొసీజర్స్. సో మనకి ప్రొసీజర్స్ ఏమేమి ఉంటాయి డార్క్ సర్కిల్స్కి? కెమికల్ పీల్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి, ఫిల్లర్స్ ఉంటాయి, స్కిన్ బూస్టర్స్ ఉంటాయి, అండ్ ఫ్రాక్షనల్ CO2 ఉంటుంది. సో ఇట్లా మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఎవరికి ఏ ప్రొసీజర్ చేయాలి అన్నది మనం వాళ్ళ డార్క్ సర్కిల్ టైప్ని బట్టి డిస్కస్ చేస్తాం. సో ప్రొసీజర్స్ అనేది డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి కామన్గా చేస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఓన్లీ క్రీమ్స్ ఆర్ ఓన్లీ డెఫిషియన్సీస్ ట్రీట్ చేయడం వల్ల మనకి డిఫరెన్స్ అనేది అన్ని సిచ్యువేషన్స్లో ఏర్పడట్లేదు. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ డార్క్ సర్కిల్స్ గురించి ఉన్నాయి అంటే ప్లీజ్ కమెంట్.